ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఇంతకే మహానుభావురాలు పాస్ అయిందా? ఇంకా అడగలేదు, చెక్ చేసుకుంటుంది. కనుక్కొని వస్తానమ్మా. అయినా మా అమ్మాయి పాస్ అయిపోతుందిలే. ఈవిడ కూతురు కోసం ముందు పట్టించుకోవడం లేదు గానీ ఊరందరి కోసం కావాలి. అయినా దాని హాల్ టికెట్ నేను ఎలా అయినా కనిపెట్టి మార్క్స్ చెక్ చేస్తా. A few moments later. ఆంటీ గారు, ఏమమ్మలు? ఏమైందంటే వాయిస్ లో బేస్ తగ్గింది? మీ కూతురు ఫెయిల్ అయిపోయిందనా? నువ్వు కూడా ఫెయిల్ అయిపోయి కదేటి? నాదైనా ఒక సబ్జెక్టే పోయింది, మీ కూతురు 3 సబ్జెక్టులు తన్నేసింది కదా. నా కూతురు నీలా కాదులే. ఎగ్జామ్స్ టైం అప్పుడు దానికి ఒంట్లో బాగాలేదు. అయినా పేపర్ టఫ్ గా ఇచ్చారంట. కరెక్షన్ చేసిన వాడు కూడా సరిగ్గా వేయలేదు మార్కులు, అందుకే ఫెయిల్ అయిపోయింది. అవును మరి, పక్కింటోళ్ళ పిల్లలు ఫెయిల్ అయితే ఫోన్లు పట్టుకోవడం వల్ల, ఊరిమే షికారులు తిరగడం వల్ల, చదువు అబ్బకపోవడం వల్ల. అదే మీ పిల్లలు ఫెయిల్ అయితే పేపర్ టఫ్ గా ఇచ్చేసారు, ఒంట్లో బాగాలేదు, కరెక్షన్ సరిగ్గా చేయలేదని ఎన్నైనా చెప్తారు. అయిపోయిందేదో అయిపోయిందిలే. ఈ విషయం ఎవరి దగ్గర అనమాకు, మా పరువు పోతది. నేను చెప్పకపోయినా మీకోసం మీ